ఉండేటువంటి విశ్వాసులు ఎలాగున జీవించాలో, ఎలాగున నడుచుకోవాలో, ఎలాగున ప్రవర్తించాలో, ఎలాగున దేవునికి సేవకునికి ప్రియులుగా ఉండాలో అన్నటువంటి అనేకమైనటువంటి కోణాల గుండా మనం నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను భక్తునికి, అపోస్తలుడైనటువంటి యోహానికి గాయి అనబడినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రియమైన వానిగా ఉన్నాడంట. 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకిని అంటాడు. 2వ వచనంలో కూడా చూస్తే ప్రియుడా అని పిలవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ మరొక వచనంలో కూడా 5వ వచనంలో కూడా చూస్తే ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావని ఆయనని ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే ప్రియుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. సత్యములో నిలిచి సత్య మార్గంలో నడిపించబడుతున్నటువంటి గాయి దేవునికి గాని సేవకునికి గాని ఎలాగున ఉన్నాడంటే ప్రియునిగా ఉన్నాడు. దేవునికిని సేవకునికి ప్రియునిగా ఉన్నాడు. కారణం ఏంటంటే గాయి ఎలాగున నడుచుకుంటున్నాడో ఆ నడవడిక, ఆ ప్రవర్తన, ఆయన నిలిచి ఉన్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఆ మాట విన్నప్పుడు సేవకునికి దేవునికి, సేవకుడు మెచ్చుకున్నాడంటే ఆటోమేటిక్ దేవుడు కూడా మెచ్చుకున్నట్టే. ఆయన బాధపడ్డాడంటే ఆయన బాధపడినట్టే. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించుచున్నప్పుడు మోషే ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో వారు చేసినటువంటి దుష్కార్యములను బట్టి, వారు సనిగిన సనుగులను బట్టి, వారు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయుటను బట్టి మోషే కూడా అనేక సార్లు ఏం చేశాడు? బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. వెంటనే ప్రభా, ఇదిగో నేను వీరిని బట్టి బాధపడుతున్నానని ప్రభు సన్నిధిలో మొర్రపెట్టలేదు, ప్రార్థించలేదు. వారిని తుడిపిపెట్టాయి, వారిని నాశనం చేసాయి, లేదంటే ఇలాంటి వాళ్ళు ఇచ్చేయడని బాధపడ్డాడంట. కానీ ఆ బాధను దేవుని దగ్గర వ్యక్తము చేయలేదు. కానీ మోషే హృదయాన్ని ఎరిగిన దేవుడు ప్రభు అంటున్నాడు కదా, మోషే నువ్వు ఒక్క మాట చెప్పు, వీళ్ళందరినీ కూడా తుడిపిపెట్టి నేనేం చేస్తాను, నీ కొరకు మరొక క్రొత్త జనాన్ని పుట్టిస్తాను అన్నాడు. ఎవరు బాధను ఎరిగి ఉన్నాడు ఆయన అంటే ఆయన సంతోషపడితే ఆయన సంతోషపడతాడు. వాక్యమే మనకి ఇంకేం లేదు, వాక్యమే మనకు ఆధారం. ఆయన బాధ, ఆయన శ్రమను, లేదంటే ఆయన కలవరపడుతున్నటువంటి ఆ కలవరాన్ని ఎవరిని బట్టి అయితే ఆయన బాధపడతా ఉన్నాడో, ఎవరిని బట్టి అయితే సేవకుని యొక్క హృదయం కలవరపడతా ఉందో ఆ బాధను చూచిన దేవుడు అంటున్నాడు, తీసేమంటా వాళ్ళందరినీ. వాస్తవానికి అయితే ఏం చేయాలి? తీసే ప్రభా, క్రొత్త జనం అంట. ప్రభా, నీ చిత్తంలో ఉన్న మంచి జనాన్ని ఇవ్వయ్యా అని అడగలేదు మోషే. ప్రభా, ఒకవేళ అలా తీస్తే ముందు నా పేరే జీవగ్రంథం నుండి తీసే అన్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. ఇంకా బంధకాలు పోలేనట్టుగా ఉంది కదా. కొన్ని దెయ్యాలు ఉంటాయి. అవి ఏ దెయ్యాలంటే ఏ దెయ్యాలు? అవి కఠినమైన దెయ్యాలు ఉంటాయి కదా, అవి మొండి దెయ్యాలు అంటారు. మొండి దెయ్యాలు వెళ్ళిపోవు, అంత తొందరగా వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి కానీ వెళ్ళవు కదా. స్తోత్రం చెప్తే గాయి ప్రియుడిగా ఉన్నాడు, ప్రియమైన వాడిగా ఉన్నాడు యోహాను భక్తునికి. కారణం ఏంటంటే ఆయనను గూర్చినటువంటి సాక్ష్యం ఎలా ఉందంటే సేవకుడు ఆనందించేటట్టుగా ఉందంట. తోటి విశ్వాసులు వచ్చి చెప్తా ఉన్నారు, అయ్యా గాయి సత్యములో నడుచుకుంటున్నాడు, సత్య మార్గంలో నమ్మకంగా. మీరు ఏ బోధలైతే అతన్ని కన్నారో, ఏ బోధలనైతే అతన్ని పెంచారో, ఏ బోధలనైతే స్థిరముగా ఉండమని చెప్పారో ఆ బోధలో నుండి కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా నేటి వరకు స్థిరపరచబడి నడుస్తూ ఉన్నాడు గాయి అనే మాట వినగానే దైవజనుని పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దొరికిందని ఎంతో ఆనందించుంటాడు ఆయన. అందుకని ఆయన రాస్తూ అంటున్నాడు, ప్రియుడా, ప్రియమైన నా గాయి, నా కుమారుడా, నా సహోదరుడా అని పెట్టలేదంట, నా ప్రియమైన వాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము ఎలా ఉండాలి? ప్రియమైన వారిగా ఉండాలి. ఎవరు ప్రియమైన వారిగా ఉంటారంటే క్రమములో నడిచేటువంటి వారు. గాయి సేవకునికి ప్రియమైన వాణిగా పిలువబడ్డానికి కారణం ఏంటంటే ఆయన ఏ క్రమములోనైతే నడిపిస్తున్నాడో ఆ క్రమములోనే తప్పిపోకుండా నిలిచి ఉన్నాడు.
ఈరోజు మనం ఆయన నడిపించుచున్నటువంటి ఆ ఉపదేశ క్రమములో నడిచేటప్పుడు, ఆ సంఘ క్రమములో ఆ ఆజ్ఞలను గైకొంటూ శిరసా వహిస్తూ ఎవరైతే నమ్మకముగా నిలిచి ఉండి కనబడతారో వారిని చూచినప్పుడు మాత్రమే సేవకునికి సంతోషం కలుగుతుంది. 100 మంది వచ్చిన 100 మంది కూడా క్రమం లేనిటువంటి వారు అనుకోండి, సత్యములో నిలవలేని వారు అనుకోండి, వారు నచ్చినట్టుగా ప్రవర్తించేవారు అనుకోండి, వారు మనసులను గాయపరిచేవారు అనుకోండి, ఆత్మను కృంగజేసేవారు అనుకోండి, వారు 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా వారిని బట్టి సేవకునికి సంతోషం ఉండదు. ఎవరిని బట్టి అంటే ఏ ఉపదేశములు అయితే నడుచుకుంటున్నారో. ఇప్పుడు చూసారా, మనం గడిచినసారి మీటింగ్ జరిగింది కదా, రమేష్ గారు వచ్చారు, హోసానా మినిస్ట్రీస్. అక్కడ కూడా మనం చూస్తే, మీరు ఎప్పుడైనా లైవ్లో చూడండి, అది ఉపవాస ప్రార్థన అవని, శనివార ప్రార్థన అవని, ఆదివార ప్రార్థన అవని, మాస్టిగా కాదు. అందుకనే నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. మనము దేవుని పిల్లలమని, దేవుని సన్నిధికి వెళ్తున్నామని మనం గ్రహించినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే, ఒక మంచి తెల్లని వస్త్రం వేసుకొని, నిజంగా అంటే గెత్సేమనే తోటలో పట్టుకునేటప్పుడు వెళ్ళడానికి వెళ్తేనంట, ఎవరు అని కనుగొనలేకపోతున్నారంట. అందుకని యోధ ఏం చేశాడంటే, అయ్యా యేసుప్రభు ఎవరని అడిగితే ఆయన అన్నాడంట, నేను వెళ్ళి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుప్రభు, మీరు వచ్చి పట్టుకోండి అన్నాడంట. అంటే నేను దాన్ని బట్టి ఆలోచన చేసింది ఏంటంటే, యేసుప్రభుయే కాదు, శిష్యులు కూడా యేసుప్రభుతో పాటు ఒకేలా కనబడుతున్నారంట. నేను అనుకుంటాను వారు ఇప్పుడైనా చూడండి, ఏదైనా ఒక సంఘంలో ఉన్న నాయకుని మనం అనుసరిస్తే అటువంటి మాటలు మాట్లాడాలని, అలాగున మనం ప్రవర్తించాలని, వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంలో అన్వయింప చేసుకుంటూ నడవటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంటాయి. అలాగే యేసుతో కలిసి జీవించినటువంటి శిష్యులు కూడా వారు ఒకేలాగా ఉన్నారేమో. అందుకని సైనికులు వెళ్ళి అడుగుతూ ఉంటుంటే, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, ఎవరిని పట్టుకోలేరా బాబు, అందరూ ఒకలా కనబడుతున్నారు. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళిన మనం ఎలా ఉండాలి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్కరాగా కాదు, అందరము ఒకేలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకేలాగా కనిపించాలి. ప్రభునందు ప్రియులరా, మనము దేవునికి సేవకునికి ప్రియులుగా ఉండాలి అంటే, దేవుడు మన కొరకు దేని నిమిత్తమైతే ప్రయాసపడ్డాడో, మన కొరకు త్యాగము చేశాడో, ఆ త్యాగమును బట్టి ఆ త్యాగాన్ని మనం గుర్తించి వాటిలో మనం నమ్మకంగా విశ్వాసంగా జీవించితే దేవునికి సంతోషంగా ఉంటుంది. క్రమంలో నడిపించినప్పుడు, ఉపదేశాన్ని బోధించినప్పుడు, ఆ ఉపదేశ క్రమంలో ఒక విశ్వాసి నడిస్తే సేవకునికి చాలా సంతోషం ఉంటుంది. నేను ఏ క్రమాన్ని అయితే బోధిస్తున్నానో, 1కి 10 సార్లు చెప్పించుకుంటే అది క్రమం కాదు, అది అక్రమం అవుతుంది, అది తిరుగుబాటు అవుతుంది, అది నిర్లక్ష్యం అవుతుంది. ఒక క్రమం తెలియనప్పుడు ఆ క్రమం గుండా మనం ఇలాగ నడుచుకోవాలి అని చెప్పేటప్పుడు ఆ క్రమంలో నడుచుకుంటే అక్కడ ఏమవుతుంది? సంతోషం ఉంటుంది. నిజంగా నా సంఘము చాలా మంచి సంఘం అండి, ప్రియమైన బిడ్డలండి అని సేవకుడు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతాడు. తోటి సహోదరుని కొరకు, తోటి విశ్వాసి కొరకు విశ్వాసులు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, ఆ గాయి నువ్వు ఏ బాధలో పెంచావు ఆ బాధలో నిలిచి ఉన్నాడయ్యా. ఈనాడు గాయ యొక్క జీవితాన్ని చూస్తే అతడు ప్రియమైన వాడిగా కనబడతా ఉన్నాడు. సత్యములో నిలిచి తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకమైన వాడిగా జీవించేవాడిగా కనబడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అనేకులను ఆదుకొని, అనేకులను ప్రేమించి, తనకు కలిగిన దానిలో ఇతరులకు సహాయము చేసే ఒక మంచి లక్షణమును లేదా మంచి గుణమును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధులకు, సేవకులకు మంచి ఆతిథ్యములు చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా 1వ అధ్యాయం నుండి 8వ వచనం వరకు, క్షమించండి, 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మాటలన్నింటిలో కూడా మనకు కనబడతాయి. అంత మాత్రమే కాదు, అతడు ఆత్మీయంగాను వర్ధిల్లినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక మంచి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. నువ్వు నిజంగా మంచి విశ్వాసిగా నువ్వు వర్ధిల్లాలి అంటే, మంచి విశ్వాసిగా నువ్వు అభివృద్ధి పొందాలి అంటే, గుర్తింపు పొందాలి అంటే, దైవ దీవెనలు పొందుకోవాలి అంటే కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? నీవు ప్రియునుగా మారాలి. స్తోత్రం చెప్దాం.
నువ్వు ప్రియునిగా మారాలి. రెండవది నమ్మకమైన వానిగా, సత్యమందు నమ్మకమైన వానిగా నువ్వు నిలవాలి. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే స్వభావం నీకు రావాలి. మంచి సాక్ష్యమును కలిగినటువంటి జీవితాలు మనకు ఉండాలి. తర్వాతగా చూస్తే ఆధ్యాత్మికముగా గాయి ఆత్మీయ స్థితిలో వృద్ధి కలిగినటువంటి వాడు. అందుకని భక్తుడు అంటున్నాడు, గాయి నేను గురించి నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. నువ్వు ఇలాగును నడుచుకొనుచున్నావని చెప్పుట వినటం నాకు ఎంతో సంతోషం ఉంది. ఇంతకంటే సంతోషం నాకేది కూడా. నేను దేని కొరకైతే ప్రయాస పడుతున్నానో ఆ ప్రయాస వ్యర్థము కాలేదని నిన్ను బట్టి నేను ఆనందిస్తూ ఉన్నానని చెప్పగలిగాడు. ఈనాడు సేవకుడు నిన్ను చూచినప్పుడు ఆనందించేటట్టుగా నువ్వు బ్రతకాలి, సంతోషపడేటట్టుగా ప్రియమైన వారిగా నీవు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. ఈ వారంలో మరొక కోణంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుదాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షిస్తుంది. అట్టివారు చీకటి త్రోవలో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెడతారు. వారికి కీడు చేయటంలో సంతోషం ఉంటుంది. అతి మూర్ఖుల యొక్క ప్రవర్తన యందే వారు సంతోషిస్తారు. వారు నడుచుకుంటున్నటువంటి త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే సహోదరులు వచ్చి యోహానుకి గాయని గురించి ఏమని చెప్తా ఉన్నారంటే, ఇతడు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు. సత్య మార్గములో కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా నీవు నడిపినటువంటి బోధలోనే, నువ్వు ఏ బోధలైతే అతను కన్నావో, ఏ బోధలైతే అతను పెంచావో అదే బోధలో నడిపించబడుతున్నాడని గాయని గురించి చెప్పినప్పుడు ఎంతో సంతోషం కలిగిందంట. ఈనాడు చాలా మంది కూడా కనటమైతే ఆత్మీయ సంఘములోనే కనబడతారు, ఆత్మీయ సంఘములోనే పోషింపబడతారు. కానీ కొన్ని ప్రతికూలతలు ఏర్పడేటప్పుడు, లోకములో ఉన్న వాటిని చూచినప్పుడు వాటిని ఆశించి వాటి వెంబడి పరుగులు పెట్టి తమ మార్గములను చెరిపి వేసుకొని మరల చీకటిలో పరుగులు పెట్టడానికి వారు హృదయాలు వెనక తిప్పుకుంటారంట. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, వారికి జ్ఞానం లేదు, వారికి బుద్ధి లేదు, కనుకనే వారు కాపాడబడలేకపోతా ఉన్నారు. శ్రమ కలిగినప్పుడు, శోధన వచ్చినప్పుడు, అది ఎటువంటి శోధనైనా కావచ్చు. అపవాదిగాడు మనల్ని శోధించటానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు వారికే ఆయన్ను అనేక రకాలుగా శోధించాడు కదా. తిండి విషయంలో శోధించాడు, అధికారాన్ని చూపి శోధించాడు, మహిమను దొంగలిద్దామని శోధించాడు. సర్వాధికారం కలిగినోడు కదా, ఆ మీద నుంచి కిందకి దుమికే అన్నాడంట. అంటే యేసు ప్రభునే నానా రకాలుగా శోధించాడు. మనలను కూడా ఆయా రీతిలుగా వాడు శోధిస్తూనే ఉంటాడు. ఆ శోధనలో మనము నిలిచి అపవాదిని ఎదిరించి జయాన్ని పొందేవారిగా మనం ఉండాలి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది కదా, దేవుని వాక్యం చెప్తా ఉంది, చీకటి బుద్ధి నిన్ను కాపాడుతుంది, నీ వివేచన నీకు కావలిగా ఉంటుంది, అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షిస్తుంది. ఇలా బుద్ధి లేని వారు, వివేచన లేని వారు ఎలా ఉంటారంటే, చీకటి త్రోవలలో నడవవలనని యథార్థమైనటువంటి సత్యమైన మార్గములను వారు వదిలేస్తారంట. చెప్పాను కదా, ఇలా బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు ఏం చేస్తారంటే ఏడు చెప్పినా నమ్మేస్తారు. జ్ఞానం లేనోడు ఎవడు చెప్పినా, అందుకనే పరలోకంలో నుండి దేవదూత చెప్పినా కూడా ఈ సువార్తను మీరు మేము బోధించినటువంటి బోధ కాక, మేము ప్రకటించిన సువార్త కాక, మరి ఒకటి ఎవరు వచ్చి ప్రకటించిన పరలోకములో నుండి దేవదూతలే దిగి వచ్చి మీకు ప్రకటించిన మీరు జాగ్రత్తగా ఉండాలన్నాడు. అంత ఈజీ కాదండి దేవుని యొక్క సత్య మార్గములో నడవటం అంటే. ఆ మార్గములు ఎన్నో
శోధనలు, ప్రతికూలతలు ఏర్పడతా ఉంటుంటాయి. వాటిని గమనించి గ్రహించి వాటిలో మనలను మనము భద్రము చేసుకొని కాపాడబడి వాటిలో విజయాన్ని పొందాలి అంటే, చీకటి శక్తులను మనం ఎదిరించాలి అంటే, అపవాది మీద మనము జయము పొందాలి అంటే, సత్య మార్గములో నుండి ఉండకుండా తప్పించటానికి ప్రయత్నాలు చేసే దుష్టుని అగ్ని బాణములను మనం విర్రగొట్టాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? జ్ఞానమును కలిగి ఉండాలి. జ్ఞానం లేకపోతే ఏమైపోతుంది? జీవితం నాశనం అయిపోతుంది. అది ఏ విషయంలోనైనా సరే, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, పనిపాట్లలోనైనా, ఇతరితర ఏ విషయంలోనైనా సరే జ్ఞానమును కలిగి ఉండాలి. అన్నిటికంటే ఏ జ్ఞానం అంటే దైవికమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జ్ఞానం మనకి లేకపోతే యథార్థ మార్గంలో నడిపించబడుతున్నావు నీవు. జ్ఞానం లేదనుకో, ఇదేదో సులువైన మార్గంలాగా ఉంది, ఇదేదో కొంచెం మనకు అనుకూలమైనటువంటి బోధలా ఉంది, ఇదేదో మనకు వాక్యమే, కానీ వక్రీకరింపబడినటువంటి వాక్యం. అది జ్ఞానయుక్తమైనటువంటి తీయన మాటలను వినియోగిస్తున్నటువంటి వాక్యం. అది విశాలమైనటువంటి మార్గాన్ని చూపించే మార్గం వాక్యం. అది కూడా సత్యమే కదండి అని అంటూ ఉంటుంటారు చాలా మంది కదా. వాక్యాన్నే సత్యమైనటువంటి మార్గంలో నిలిచి ఉన్నటువంటి మీకు అనేక సందర్భాలు ఎదురై ఉంటాయి. వాక్యాన్ని చూపించే బయట చెప్తే మనం నమ్మం కదా. అందుకనే వాక్యాన్ని చూపించి ఆ మీద నుండి దుమికే దూతలు వచ్చి నిన్ను నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా. ఎందులో ఉంది? ఆడికి తెలుసు. వాక్యమే చెప్తాడు, అనేక రకాలుగా బోధిస్తూ ఉంటుంటాడు. మనకి ఏది సులువు అంటే, మనకి ఏది సులువుగా ఉంటుందో దాన్ని ఎంచుకుంటూ ఉంటుంటాం. దేవుని వాక్యం ఇలాగున ఉందని దేవుని వాక్యం స్పష్టంగా కనబడితే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే, అలా వెళ్ళటం మనకేం తప్పు, అలా చేయటం మనకేం తప్పు కాదు 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 అనేటట్టుగా వాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని చూపించే నిన్ను మోసగించాలని చూస్తాడు. అలా మోసపోకుండా ఉండాలి అంటే దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందుముగాక. హల్లెలూయా. పైనుండి వచ్చు జ్ఞానమును మనము సంపాదించుకోకపోతే మన యథార్థమైనటువంటి సత్య మార్గములో నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇంతవరకు వెలుగులో నడిచిన, సత్య మార్గంలో నడిచిన నీవు చీకటికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అపవాదిగాడి పని ఏంటంటే, దేవుడు నిన్ను పట్టుకొని తీసుకొని వచ్చి చీకటిలో నుండి దేవుడు ఏం చేశాడంట, ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనలను తీసుకొని వచ్చాడు. ఆ సత్య మార్గంలో నడవమని చెప్తా ఉన్నాడు. ఆ యథార్థమైనటువంటి మార్గమును విడిచిపెట్టక కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లిపోకుండా స్థిరముగా నిలవమని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఏ బోధలైతే పెంచబడుతున్నావో, ఏ బోధలనైతే, ఏ క్రమములనైతే నడిపించబడుతూ ఉన్నావో, చివరి వరకు కూడా ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, కడ వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకొని ఉండాలి అంటాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఏ ఉపదేశం బోధించబడతా ఉందో, ఏ సత్య వాక్యము నీకు తెలపబడతా ఉందో, సత్య దేవుని నువ్వు తెలుసుకున్న తర్వాత అసత్యం వైపు, చీకటి వైపు, లోకం వైపు నువ్వు తిరిగి చూడకూడదు. ఆ మార్గంలోనే, ఆ శ్రమల్లోని, ఇబ్బందుల్లోని, ఇరుకులు ఎదురైనా వాటి గుండా మనము దాటుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ శ్రమ ఎదురైందని, ప్రతికూలతలు ఎదురయ్యని, శోధనలు ఎదురయ్యని వెనక్కి తిరిగి చూస్తే నష్టం కలుగుతుంది. పూర్వం పాత పాటలు ఉంటాయి కదా, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, యేసుతో కొనసాగేదన్, యేసులో కొనసాగేదన్, యేసులో కొనసాగేదన్. కొండలైనా లోయలైనా యేసులో కొనసాగేదా. ఈ పాత పాటలు అవన్నీ కూడా వాక్యానికి అనుసరించే ఉంటాయి పాటలు. ఇప్పుడు అన్నీ కూడా ఏంటి తప్పి ఐగుప్తు చరిత్ర అంతా ఉంటుంది.
పాత పాటలు ఎలా ఉంటాయంటే బైబిల్ వాక్యానికి అనుసరించి ఆ ఒక పాట పాడుకోండి చాలు, వాక్యం సగం అందులో ఉన్నట్టే. ఆ వాక్యాల్ని పాటలుగా వారు పాడారు, చాలా అర్థవంతమైనటువంటి పాటలు. ఆ పాటలు మాత్రం మనం మర్చిపోకూడదు. ఆ పాటలు ఎప్పుడు కూడా మనం పాడుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నీకు అర్థమవుతుంది, ఒకసారి ఆ పాటల్లో ఉండేటువంటి ప్రభావాన్ని, రుచిని నువ్వు చూస్తే అసలు విడిచిపెట్టవు. ఆనాడు ఒక పాట పాడితే అందరూ కూడా ఆ పాటలో ఉజ్జీవింపబడేవారు. ఆ పాటలో అంత బలమైనటువంటి అభిషేకాలు ఉండేవి. కనుక పాత పాటల్ని మనం మరిచిపోకూడదు. ప్రతి దినము కూడా స్మరణలోకి తెచ్చుకోవాలి. మన నోట ఆయన మాట, ఆయన పాట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మంచి మార్గములో, సత్యమైనటువంటి మార్గములో, యథార్థమైనటువంటి మార్గములో తొలగిపోతారంట వాళ్ళు. ఎవరు వాళ్ళు? అట్టివారు చీకటి త్రోవలలో నడవవలెనని యథార్థమైన సత్య మార్గములను విడిచిపెడతారు. అపవాదిగాడికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలాగున ట్రాక్ తప్పించాలో, ఆడికి బాగా తెలుసు. అది ఏ పరిస్థితుల్లోనైనా కావచ్చు. ఒక సత్య మార్గంలో నడిపించబడుతున్నటువంటి వ్యక్తి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రతికూలతలు ఏర్పడతాయి, కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటుంటాయి, గొడ్డు పరిస్థితుల్లా కనబడతా ఉంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అలా సత్య మార్గంలో తొలగిపోయినటువంటి వారిని ఆ పరిస్థితులు బట్టి మార్గం తప్పిపోయి ఆ యథార్థ మార్గమును విడిచి వారు ఎక్కడ నడవాలనుకుంటున్నారంట? చీకటిలో నడవవలెనని. ఆ మాటను మీరు మరలా చదువుకోండి. చీకటిలో నడవవలెనని. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను బస్సులో, పక్క నుంచి కారు వెళ్తుంది, కారులో ఎక్కవలెనని బస్సు దిగాను. మీకు అర్థమైందా? అలాగే యథార్థమైనటువంటి సత్య మార్గములో, పరమునకు నడిపించే జీవ మార్గంలో నడుచుతున్నటువంటి నీకు ఇటువంటి కొన్ని ఆశలు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నీకు అపవాది చూపిస్తే చీకటిలో నడవవలెనని, అపవాది యొక్క సన్నిధిలోకి, లేదంటే అపవాది యొక్క మార్గంలోనికి వెళ్ళి నిలవవలెనని జీవ మార్గములను, యథార్థ మార్గములను విడిచిపెడుతున్నటువంటి వారు దేవుని పిల్లలు అనేకంగా ఉన్నారు. వాక్యం చెప్తా ఉంది. వారు ఎలాంటి వారంటే, వారికి ఏం లేదంటే జ్ఞానం లేదు, వారికి ఏం లేదంటే బుద్ధి లేదు, వారికి ఏం లేదంటే వివేకము లేదు. కనుక ఈనాడు ఆ యథార్థమైనటువంటి సత్య మార్గమును అనుసరించి చివరి వరకు నడుచుకోవాలి. ఆ యథార్థమైనటువంటి సత్య మార్గములో నుండి తొలగిపోకుండా మనలను కాపాడుకునేటట్టుగా మనల్ని చేసేది ఏంటంటే బుద్ధి, గ్రహింపు, లేదంటే వివేకము, జ్ఞానము. కనుక మనం ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు ఏం సంపాదించుకోవాలి? మనం యథార్థ మార్గములో చక్కగా నడిపింపబడుతున్నప్పుడు అపవాది యొక్క తంత్రాలకి మనము లొంగిపోకుండా మనము భద్రపరచబడాలి అంటే కావలి కాసేది ఏంటంటే మన బుద్ధే, మన వివేకమే, మన గ్రహింపే మన కాపుదలగా ఉంటుందంట. వాక్యమే చెప్పింది కదా 11వ వచనంలో, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కాపుదలగా ఉంటుంది, కావలి కాస్తుంది. వివేకం కలిగినోడు ఎలా ఉంటాడంటే చాలా ఎలక్ట్గా ఉంటాడు. ఏం చెప్తాడు? అమ్మా లేనోడు ఏం చేస్తాడు? వీడు నిన్ను అడుగుతున్నాడు, అసలు ఏంటి పరిస్థితి అని ముందు గమనిస్తూ ఉంటుంటాడు. వివేకంతో నడుచుకుంటారు. అంటే వివేకం ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా గ్రహించేటట్టుగా చేస్తుంది, తొందర పడనివ్వదు. అసలు ఇది ఏంటి, ఇది కరెక్టా కాదా, వీళ్ళు మనకు మంచిగా చేస్తున్నారా లేదా, అసలు ఏంటి జరుగుతుంది ఏంటని వివేచిస్తాడంట. అందుకనే పడిపోకుండా, జారిపోకుండా, అయ్యో నేను ఎంత జ్ఞానంగా నడుచుకున్నాను కానీ గ్రహింపు లేకపోవటమును బట్టి, వివేకం లేకపోవటమును బట్టి ఏమైపోయానో వాడి యొక్క చిక్కుల్లో నేను చిక్కుకుపోయానని చెప్పిన వారు చాలా మంది కనబడతారు. కనుక ఈరోజు మనము అపవాది యొక్క తంత్రాల్లో మనం చిక్కుకుపోకుండా మనము సత్య మార్గంలోని కడ వరకు నడిపించబడాలి అంటే మనము జ్ఞానమును, వివేకమును సంపాదించుకోవాలి. వాక్యం చెప్తుంది కదా 3వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి ఒకసారి. జ్ఞానమును సంపాదించుకొను వాడు ధన్యుడు,
వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవడు ధన్యుడు? జ్ఞానమును సంపాదించుకొనిన వాడు ధన్యుడు. ఎవరు ధన్యులంటే వివేచనను కలిగి ఉన్నవాడు ధన్యుడంట. ఎందుకు ధన్యుడు? వాడు మాయల్లో చిక్కుకుపోడు, తంత్రాల్లో పడిపోడు, బంధకాల్లో బంధించబడడు. వాడు ఏం చేస్తాడంటే ప్రతిదీ కూడా జ్ఞానము కలిగి వివేచన కలిగి వాడు గ్రహించి ఆలోచన చేస్తాడు కనుక ఎటువంటి చిక్కుల్లో కూడా అతడు చిక్కుకుపోడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము ఈరోజు మానవుల తంత్రాల్లోనే కావచ్చు, అపవాది తంత్రాల్లోనే కావచ్చు, మనము చిక్కుకుపోకుండా సత్య మార్గంలో నుండి తొలగిపోకుండా మనలను కాపాడేది ఏంటంటే జ్ఞానము, మనలను కాపాడేది ఏంటంటే వివేచన. దేవునికి స్తోత్రం. కనుక మనము జ్ఞానమును సంపాదించుకోవాలి, వివేచనను సంపాదించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈ జ్ఞానము, వివేకము, వివేచన, ఈ గ్రహింపు, ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా బోధలు ఏవి సత్యమైనవో అసత్యమైనవో తెలుసుకోలేక ఇది కూడా దేవుని వాక్యమే కదండి, ఎంత బాగా చెప్పారండి, అదే మాట ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటుంటారు. అప్పుడు ఈ యథార్థ మార్గం నడిచేవాడికి ఎలాగుంటుందంటే ఆశ కలుగుతుంది. నిజమా బ్రదర్, మా పాస్టర్ గారు అయితే బాప్తిజం పొందిన తర్వాత అన్ని మానేయమన్నాడు, అన్ని విడిచిపెట్టమన్నాడు, మారు మనసు అనుభవం అంటే తిరిగి జన్మించడం అన్నాడు, పాతవి గతించిపోయి అన్నాడు. మీరేంటండి ఇటువంటి మంది? అవి తీర్పులోనికి రావా? వాని వాని క్రియల చొప్పున దేహముతో చేయుచున్నటువంటి క్రియలు అవి చెడ్డవైనను సరే మంచివైన మరిది ఏంటిది అంటే అపోస్తలుడు పౌలు గారి బోధించిన బోధ తప్పుడు బోధ. మీకు అర్థమవుతుందా? అందుకే మనం ఏ బోధలో నిలిచి ఉన్నామో దేవుని మహాకృపను బట్టి. అంటే అపవాదిగాడు ఏం చేస్తాడంటే వాడికి అందరి పరిస్థితి ఏంటో వాడికి తెలుసు. వాడికి కొన్ని ఎర్ర వేస్తూ ఉంటుంటాడు. చూసారా, పక్షులకి పట్టుకోవడానికి కొన్ని వల వడ్డి ఎర్రలు వేస్తారు కదా. వేసేటప్పుడు ఏం చేస్తాయి? అవి తినడానికి వచ్చి దానికి వల కనిపించదు, వేసిన గింజలే కనబడతాయి. టక్మని చెట్టు మీద నుంచి వచ్చి దిగ్గానే ఏ ప్రయాసం లేకుండా వలలో చిక్కుకుపోతాయి. అలాగే అపవాదిగాడు ఎవరు విడిచిపెట్టి వచ్చారో ఆ విడిచిపెట్టిన దాన్ని మళ్ళా ఆశ చూపిస్తూ ఉంటుంటాడంట. చూపించేటప్పుడు ఏం చేయాలి? వాటిని మనము ఎదిరించే వారిగా ఉండాలి. దేనితో ఎదిరించాలి? సత్యవాక్యముతో మనం ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాదిగాడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించినప్పుడు యేసు ప్రభు వారు తన సొంత మాటలతో కాదు, జీవము కలిగిన దేవుని వాక్కుతోనే ఆడు వాక్యం చెప్తున్నాడు. యేసయ్య కూడా ఇలాగుందని నీకు తెలీదా అన్నాడు. అంటే అపవాదిని మనం మన సొంత మాటలతోటి ఎదిరిస్తే ఆడు లొంగడో. దేనితో ఎదిరించాలి? నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. శక్తి కలిగిన వాక్యమును ధ్యానించటానికి పేతురు భక్తుడు అంటాడు కదా, శక్తి కలిగిన వాక్యం అంటాడు ఈ మాటల్ని. ఈ శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని వినియోగిస్తేనే అపవాదిగాడు లొంగిపోతాడు, అపవాదిగాడు నిర్వీర్యమైపోతాడు, అపవాదిగాడు ఆ వ్యక్తిని శోధించటం మానేసి దూరంగా పారిపోతాడు. కనుక మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని పూర్తిగా నింపుకోవాలి. సత్యం అనే వాక్యములోనే మనం నిలిచి ఉండాలి. సత్య దేవుడని యేసుక్రీస్తునందే మనం నిలిచి ఉంటేనే మనము జయించగలుగుతాం, వృద్ధి చెందగలుగుతాం, ఫలించగలుగుతాం, చివరికి ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ జ్ఞానము, ఈ వివేచన, ఈ బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తాడంటే నిజమేనండి, వాక్యమే చూపిస్తాడు, ఇంకేం చూపించడు. ఆడు కూడా ఆడు చాలా డేంజర్ గాడు. అందుకని యోహాను సువార్త, యోహాను పత్రిక మొదటి పత్రికలో భక్తుడైన యోహాను గారు మాట అంటారు. చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు
చూడండి, జాగ్రత్తగా వినండి. దేవుని సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటివి, సత్య సంబంధమైనటువంటివి, వాక్యానుసారమైనటువంటివి అవునో కాదో పరీక్షించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడని ఎవరైతే ఒప్పుకుంటారో వారే దేవుని సంబంధులుగా ఉంటారు. ఏ ఆత్మ అయితే ఎవరైతే యేసయ్యను ఒప్పుకోరో వారు దేవుని సంబంధులు కారు. ఆరో వాక్యం, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన చూడండి, ఇందువలన మనము సత్య స్వరూపియగు ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను భక్తుడు రాస్తూ ఆయన అంటున్నాడు, దేవుని సంబంధులైతే మన మాట వింటారు. ఆడ అపవాది ఆడి మాట వినట్లేదండి, ఆడికి తిరుగుబాటు అండి, ఆడెన్నిసార్లు చెప్పిన వినట్లేదండి. ఆడెవడాడు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? కరుణ్ కుమార్ గారు చెప్పారా? ఎవరు చెప్పారు? యోహాను భక్తుడు చెప్తున్నాడు. వాడు మన సంబంధం మనం ఎలా గుర్తుపట్టాలంటే మన మాట అంటాడు. మన మాట ఎన్లోనే ఎవడంటే మనకు విరోధాడు. మన విరోధి ఎవరంటే అపవాది. కనుక మన మాట వినని వాడు అపవాది. వాడు ఎన్నిసార్లు చెప్పినా లోబడని వాడు, ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు, ఎన్నిసార్లు చెప్పినా తన బుద్ధి మార్చుకోలేని వాడు, ఎన్నిసార్లు చెప్పినా వంకర మార్గంలో తన మార్గాన్ని వక్రపరుచుకునేటువంటి వాడు. వీడెవడంటే అపవాది సంబంధి. ఒక్కసారి చెప్తే చాలు, ఆడు మన మాట వింటాడు, మన మాట జవదాటడు, సత్యములోనే నిలిచి ఉంటాడు, సత్యము కొరకే పోరాడుతాడు, సత్యములోనే అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాడు. వాడెవడంటే మనవాడు. దేవునికి స్తోత్రం. వాడు దేవుని సంబంధి. మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? ప్రశ్నలు రాసుకో. నువ్వు ఎవరి సంబంధిగా ఉన్నావు? ఎలాగ నడుచుకుంటున్నావు? పరీక్షించుకోవడానికి ఇవన్నీ కూడా మనకు అవసరమైన మాటలు. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యం చూస్తే ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాం అంటా ఉన్నాడు. మనము సత్య స్వరూపి ఆత్మ చేత నడిపించబడుతున్నాం. వాక్యం చెప్తుంది కదా, ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు, అనగా ఆయన ఎక్కడికి నడిపిస్తాడంట? సత్య స్వరూపి ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడు. సత్య స్వరూపి ఆత్మ కలిగిన వాడు అసత్యమును అంగీకరించడు, అబద్ధ బోధకు లొంగిపోడు, మోసగించబడడు. ఎందుకంటే అతడు జ్ఞానమును, వివేకమును, బుద్ధిని కలిగి ఉంటాడు గనుక. జ్ఞానము, వివేకము, బుద్ధి లేనివాడు ఏమవుతాడంటే తన మార్గములను వక్రపరుచుకుంటాడు. అదే కదా అక్కడ చదువుకున్నాం సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో. అదే కదా మాట 15వ వచనంలో, వారు నడుచుకుని త్రోవలు వంకరవి, వారు నడుచుకునే త్రోవలు వంకరవి, వారు కుటిల వర్తనులు. చూడండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుదాం. దేవుడు లేడని చూడండి. ఈ బుద్ధి లేనోడు ఏమనుకుంటాడంటే ఏ దేవుడు లేడు, దెయ్యం లేదు, ఏటు లేదు అనుకుంటాడంట. వాడు ఏం చేస్తాడు? లేడనుకొని వారు చెడు కార్యాలు చేస్తారంట, దేవునికి అసహ్యం కలిగించే పనులు చేస్తారంట. ఆమేన్. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే తమ హృదయములో అనుకుంటాడంట, దేవుడు లేడు కదా, ఇక్కడ మనం తాగుతున్నాం, దేవుడు చూడటం లేదు కదా, ఇక్కడ పాప పని చేస్తున్నాం, దేవుడు చూడటం లేదు కదా, ఇతరుల మీద మనం సనుక్కుంటున్నాం, దేవుడు వినటం లేదు కదా. అంటే దేవుడు లేడంటే వాడు ఏమనుకుంటున్నాడు? ఆయన వినటం లేదు, చూడటం లేదు,
మనతో రావటం లేదని అనుకుంటున్నాడు. మరి నువ్వు కాపాడబడుతున్నప్పుడు నేను ఎవరు కాపాడారు అంటావు? నేను నా పాదములకు రాయి తగలకుండా దేవుడు నన్ను కాపాడాడండి, నా ప్రయాణంలో తోడుగా ఉన్నాడండి అంటే నీతో ఉన్నాడనే కదా చెప్తున్నావు. మనం ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో ఆయన పరిశీలన చేయటం లేదా? ఆయన ప్రతి ఒక్కరి యందు లక్ష్యముంచినని వాక్యం చెప్తా ఉంది. మనం చేస్తున్న ప్రతి కార్యం ఆయనకి తెలుసు. ఈ బుద్ధి లేనుడు ఏమనుకుంటాడంటే, ఆడు చేసిన పనుల దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరు చూడటం లేదు కదా అనుకొని వాడు బుద్ధి లేని కార్యాలు చేస్తాడంట. మనం ఎక్కడున్నా, ఏమై ఉన్నా, ఎలాగున నడుచుకుంటున్నా, ఎలాగున ప్రవర్తిస్తున్నామన్నిటిది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. మన ప్రవర్తన అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాగుని ఎవరు ప్రవర్తిస్తారంటే బుద్ధి లేనోడు. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమన్నాడంటే, నీవు జ్ఞానమును బుద్ధిని సంపాదించుకుంటే అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను పడిపోనివ్వదు, అది నిన్ను మార్గము తప్పిపోనివ్వదు. నువ్వు ఏ మార్గములో అయితే నడుస్తున్నావో కడ వరకు అదే మార్గములో నిలవబెట్టేది దేవుడిచ్చేటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము, గ్రహింపు. దేవునికి స్తోత్రం. కనుక వాటిని మనము పొందుకునే వారిగా మనం ఉండాలి. ఇంకో మాట ఉంటుంది, యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుదాం. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గము నీవు అనుసరిస్తావా? వారు అకాలముగా 1 నిమిషములో నిర్మూలమైపోతారు. వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరెవరంటే, ఈ బుద్ధి లేనుడు, ఈ దుష్టుడు ఎలాగుంటాడంటే, మరలా విడిచిపెట్టి వచ్చినటువంటి పూర్వపు మార్గాన్ని అనుసరించి నడవటానికి వాడు ఇష్టపడతాడంట. యోబు భక్తుడు అంటున్నాడు, పూర్వము నుండి దుష్టులు అనుసరించి నువ్వు దుష్టత్వంలో ఉండేటప్పుడు, పాపములో ఉండేటప్పుడు, అజ్ఞాన కాలంలో నువ్వు చేసి ఆయాసాన్ని, దుఃఖాన్ని దేవునికి కలిగించేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని యేసు రక్తము చేత కడగబడిన తరువాత వాటిని విడిచిపెట్టావు, వాటికి స్వస్తి చెప్పావు, వాటికి బాయ్ బాయ్ చెప్పేశావు. వాక్యం చెప్తుంది కదా, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే విడిచిపెట్టిన తరువాత నువ్వేమయ్యావంటే నూతన సృష్టిగా మారావు. పాత గతించిపోయాయి, ఇక అవి లెక్కలోనికి రావు. తిరిగి జన్మించిన తర్వాత కూడా నీవు ఉద్దేశపూర్వకంగా పాపము చేస్తే అవి తీర్పులోనికి వస్తాయి. జాగ్రత్త. ఆ అజ్ఞాన కాలమందు మనము తెలియక చేసినటువంటి ప్రతి కార్యానికి దేవుడు ఏం చేశాడంట? క్షమాపణ ఇచ్చాడు. అజ్ఞాన కాలం అది, దుష్ట కాలం అది, తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఆ మార్గంలో చీకట్లో నడిపించబడినటువంటి ఆ సందర్భాన్ని బట్టి చేసిన ప్రతి క్రియకు దేవుడు మనకి వాటన్నిటి నుండి విడిపించేశాడు. మరి విడిపించిన తర్వాత, విజయం ఇచ్చిన తర్వాత, విమోచింపబడిన తర్వాత, మంచి మార్గంలో నడిపించుచున్న తర్వాత కూడా చీకటిలోకి నువ్వు వెళ్ళిపోవాలని, చీకటి మార్గములు అనుసరించి నడుచుకోవాలని, జీవ మార్గాన్ని, సత్య మార్గాన్ని, యథార్థమైన మార్గాన్ని విడిచిపెడితే మరి దానికి వచ్చే ప్రతిఫలం ఇంకెంత గొప్పగా ఉంటుంది? దాని క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవించమా? కనుక కడ వరకు కూడా ఒక్కసారి తిరిగి జన్మించిన తర్వాత ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకొని మనం బ్రతకాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టావు, త్రాగుడు విడిచిపెట్టావు, కొన్ని వ్యసనాలు విడిచిపెట్టావు, కొన్ని క్రియలు విడిచిపెట్టావు. వాటన్నిటిని విడిచిపెట్టిన తరువాత ఆ దుష్ట మార్గాన్ని విడిచిపెట్టావే. ఎప్పుడది? పూర్వం, క్రీస్తుని ఎరగక పూర్వం విడిచిపెట్టావు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీకు రక్షణ దొరికింది, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నీకు విమోచన దొరికింది, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు. నీ పాపాలన్నీ కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత, నీతిమంతునిగా చేసిన తర్వాత మరలా వెళ్తూ 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 మార్గంలోని, ఇందులో మన సామెతలు చదువుకున్నాం కదా, చీకటి మార్గమున వారు వెళ్ళవలనని, యథార్థ మార్గము నుండి తొలగిపోయినట్టుగా వారు మరలా పూర్వపు స్థితిలోనికే వెళ్ళిపోతారంట దుష్టులు. అడిగి సరైన మారు మనసు ఉండదు.
బాప్తీసం అయితే పొందుకుంటాడు కానీ వాడు అవసరాల కొరకు పొందుకుంటాడు. బాప్తీసం అయితే పొందుకుంటాడు కానీ మళ్ళా చీకటి బ్రతికే. ఆ చీకటిని అసహించుకొని దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు వెలుగులోనికి? ఆశ్చర్యకరమైనటువంటి ఆయన గుణాతిశయములను వెలుగులో నువ్వు ప్రకటించడానికి దేవుడు నేను చీకటిలో నుండి పిలిస్తే వెలుగులోనికి వచ్చి మళ్ళీ చీకటిలోకి వెళ్తానంటవేటి? సత్యంలో ఉండి అసత్యంలోనికి వెళ్తానంటవేటి? ఒకడు గోతు నుండి జారి పడిపోయాడండి, కిందని గోతు నుండి జారి పడిపోయాడు. పడిపోయిన మీదకి తీసుకొని వచ్చి అందరూ చాలా తిప్పలు పడ్డారంట. క్రైన్ సదుపాయంతో తీసుకొని వచ్చి వాడిని ఒడ్డు నిలబెట్టారు. అడేం చేయాలా? మళ్ళా నేను దూకుతానండి అని చెల్లి దూకాడానికి అందరూ ఉంటాడు. కానీ మరి ఇంకెవడ కూడా ఆడిని అదే జాగ్రత్తగా ఉండు. ఒకసారి తీసుకొని వచ్చిన తర్వాత, ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఆడు కృతజ్ఞత కలిగి ఇంకెప్పుడు దాని వైపు చూడకుండా, చూడడానికి కూడా భయపడాలా, ఆ పూర్వపు స్థితిని తలుచుకోవటానికి కూడా భయపడాలా, పూర్వపు స్థితిని తలుచుకోవడానికి చూడడానికి భయపడాలా. కానీ ఏం చేస్తుంటారు, మరలా వెళ్తూ 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 అందరు వెళ్ళిపోయిన తర్వాత దూకేద్దాం అనుకోండి, ఎవడికి నష్టం? కాపాడినోడు లేకపోతే ఎవడికి నష్టం? నిన్ను రక్షించేవాడు లేకపోతే ఎవడికి నష్టం? దూకిన నీకే కదా, సత్య మార్గం నుండి తొలగిపోయిన నీకే కదా నష్టం. కనుక చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ వెలుగులోనే మనము వెలుగు సంబంధులుగా మనము జీవించాలి. మనము లోక సంబంధులము కాదు, మనము చీకటి సంబంధులము కాదు. ప్రభువే అన్నాడు కదా, యోహాను సువార్త చదవద్దు 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు నా బిడ్డలు కూడా లోక సంబంధులుగా ఉండకూడదు అంటా ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు సంబంధిగా ఉన్నాడు. మనమును కూడా జీవపు వెలుగులో నడిపించబడుదుము గాక. అందుకని వాక్యం చెప్తుంది కదా, నా వాక్యం ఏమై ఉంది? నా పాదములకు నా త్రోవలకు. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. గాయి అలాగ నడుచుకుంటున్నాడు కనుక ఈ మాట ఎంత ఇక్కడ తీసుకొచ్చానంటే ఇంది తీసుకొచ్చాను. ఆ వెలుగులోనే నడుచుకుంటున్నాడు, ఆ సత్యంలోనే నడుచుకుంటున్నాడు, ఆ జీవ మార్గంలో నడుచుకుంటున్నాడు కనుక గాయిని చూచినప్పుడు, గాయిని గురించి వినినప్పుడు యోహానికి ఎంతో సంతోషం కలిగిందంట. హల్లెలూయా. ఈనాడు మనం ఎక్కడ నడుచుకోవాలి? నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే సాక్షిగా కలత చెందక నడిపినది నీ దివ్య వాక్యమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా హల్లెలూయా. ఒకళ్ళ ముందుకు పారిపోతున్నారు, వెనక లాగుతున్నారు, మధ్యలో నిలబడిపోయారు. ఎటు వెళ్ళాలో తెలియక ఇటు వెళ్దాం అటు వెళ్దాం అని మధ్యలో ఉండిపోయారు మరి కొందరు. మంచిది, మీరెందుకు లాక్కోవడం పోయికోవడం, నేనే పాడేస్తాను కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక గాయి యోహానికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. గాయి ఎందుకు ప్రియమైన వానిగా ఎంచబడ్డాడంటే, ఎందుకు సేవకుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడంటే, అతడు సత్యమందు నిలిచి ఉన్నాడు, అతడు సత్యములోనే నడుచుచున్నాడు అన్నటువంటి మాట విన్నప్పుడు సేవకునికి ఎంతో సంతోషం కలిగిందంట. జ్ఞానము లేనివాడు, బుద్ధి లేనివాడు, గ్రహింపు లేనివాడు జీవ మార్గములో నుండి, సత్యములో నుండి, యథార్థతలో నుండి తొలగి చీకటిలోనికి వెళ్ళాలని కోరుకుంటాడంట. ఈరోజు మనం బుద్ధి లేని వారిగానో, దుస్తులుగానో, దుష్ట మనసు కలిగిన వారిగానో, పూర్వం విడిచిపెట్టి వచ్చిన వాటిలో మరలా వెళ్ళి పొర్లుదామన్నటువంటి పంది స్వభావాలు విడిచిపెట్టి కుక్క తన వాంతికి గతికినట్టుగా కాకుండా ఎలా ఉండాలి? ఇదిగో నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను,
అని వాక్యం చెప్పినట్టుగా మనము తిరిగి జన్మించాం గనుక ఆ జన్మ అనుభవాన్ని మనం కాపాడుకుంటూ ఆత్మీయతలో అంతకంతకు వర్ధిల్లుతూ అంతకంతకు అభివృద్ధి పొందుతూ దేవుని రాకడ కొరకే సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే వారిగా మన ముందుముగాక. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం.